రండి రండి సార్. ఈ ఘట్టంలో ఉన్నది కాంతికిరణ్. సార్ ధర్మమునకు రూపమై దశరథ సుతుడైన రామ, సత్యమునకు నిలువెత్తు నిదర్శనమై నిలిచి యోధుడు నీవే. వనవాసమున వేదమై విలసిల్లిన శ్రీరాముని శుభాకాంక్షలు. తెలుగువారు ఎక్కడున్నా కూడా చేసుకునే పండుగ శ్రీరామనవమి. శ్రీరాముడు అందరికీ ఆదర్శం. న్యాయానికి ధర్మానికి వారి జీవితం ఆదర్శం. వారు ఈ పండుగ మనకి ఏం నేర్పుతుందంటే సమాజంలో ఎలా ధర్మం చేయాలి, ధర్మంగా వ్యాపారం చేయాలి, ధర్మంగా చేయాలి, ప్రతి ఒక్కరికి సహాయం చేయాలి, సమాజానికి సేవ చేయాలని చెప్పేది శ్రీరాముడి జీవితం. వారి జీవితాన్ని ఆదర్శం తీసుకొని ప్రతి ఒక్కరు కూడా కలుషితమైన ఈ కాలంలో మీరే కాకుండా మీ పిల్లలకు కూడా శ్రీరాముడు చేసే త్యాగాలు, సీతాదేవి చేసిన త్యాగాలు ఇవన్నీ కూడా మీ పిల్లలు నేర్పి అందరూ కూడా శ్రీరాముని గురించి నీతికి ధర్మానికి ఒక నిలువెత్తు అర్థం శ్రీరాముడు గారు. వారిని ఆదర్శం తీసుకొని క్రాంతికిరణ్ గారు ఒక సినిమా తీయాలని చెప్పి రాధారామ్ సినిమా తీశారు. దాంట్లో రాముడి పాత్రే ఇప్పుడు ఏయూ టెక్నాలజీతో మొన్న టీజర్ రిలీజ్ చేశారు టౌన్ హాల్లో. రాముడి మీద ఆయన చేసిన ఆదర్శం మీద సినిమా తీయడం, దానికి ప్రజలకి మంచి సందేశాన్ని ఇవ్వాలని వారు జరిగింది. ఈరోజు శ్రీరాముడి సందర్భంగా ఒక పోస్టర్ రిలీజింగు, ఒక సాంగ్ శ్రీరాముడి మీద చేస్తున్నాడు. కాబట్టి మీరు అందరూ కూడా రాధారామ్ చేసే సాంగ్ని, వాళ్ళ టీజర్ని, వాళ్ళ సినిమాని ఆదరించాలని కోరుకుంటూ, అలాగే రాముడు వేషం వేసిన క్రాంతికిరణ్ జీవితం ధన్యమైంది. ఎందుకంటే ఆ మహానుభావుడు ఆదర్శ తీసుకొని ఆ రాముడు పాత్ర వేయడం అనేది చిన్నది కాదు. కానీ ఆ గెటప్ కానీ నాకు ఆ స్వర్గీయ ఎన్టీ రామారావు అనకూడదు, కానీ ఆ రామారావు తర్వాత ఆ గెటప్లో నాకు క్రాంతికిరణ్ బాగా కనిపించారు. చాలా చక్కగా దాని రాముడి పాత్ర బాగా చేశారు. దానికి రషీద్ గారు ఎంతో సహకారం ఇచ్చారు. అలాగే మా 20 కళాశాల కన్వీనరు, అలాగే వెంకీ గారు డిఓపి వెంకయ్య గారు చాలా చక్కగా డిఓపి బాగా చేశారు. సినిమా కూడా చాలా చక్కగా వచ్చి ఆల్రెడీ 90% పూర్తయింది. త్వరలో రిలీజ్ ఉంటుంది. అలాగే మేడం గారు, సంజయారెడ్డి గారు, రమాదేవి గారు, సోఫియా గారు, జయలక్ష్మి గారు, వీళ్ళందరూ కూడా ఈ సినిమా సపోర్ట్ చేస్తారు. తప్పకుండా క్రాంతికిరణ్ గారు ఎంతో ఖర్చు పెట్టి తెలుగు వారందరికీ కూడా రాముడి గురించి శ్రీరాముడి గురించి చెప్పని చెప్పి సందేశంతో రాధారామ్ రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీరందరూ వచ్చారని కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా శ్రీరాముని ఆదర్శం తీసుకొని వారి ఆశయాలు, సీతాదేవి త్యాగం కూడా తీసుకొని తెలుగు వారందరూ కుటుంబాల్లో సంతోషంగా, ఆరోగ్యంగా, అష్టైర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ శ్రీరాముని శుభాకాంక్షలు సెలవు తీసుకుంటాం. శ్రీరామదాసులో మన హీరో సుమన్ గారు శ్రీరాముడిగా నటించారు. ఆ ఉద్దేశంతో ఈ సినిమా సాంగ్ కూడా వారు కూడా చూసి రిలీజ్ చేసి ఆనందించారు. నిజంగా చాలా బాగా శ్రీరాముడు చూపించారు. రామదాసులో నాకంటే కూడా ఈ గెటప్లో బాగుందని చెప్పేసి క్రాంతికిరణ్ కూడా అభినందించాడు. వారు సినిమాను చూసి
ఈ సాంగ్ చూసి ఎంతో అభినందించడం చాలా సంతోషం. ఎందుకంటే రామదాసు సినిమాలో రాముడి గెటప్లో రామారావు తర్వాత కనిపించే సుమన్ గారు వారు అభినందించడం నిజంగా మా అదృష్టంగా క్రాంతికారి భావిస్తారు. వారికి కూడా సుమన్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు రాధారామ్ మా మూవీకి సంబంధించి ఒక గ్లిమ్స్ అంటే సాంగ్ గ్లిమ్స్ అనమాట, ఏఐ సాంగ్ గ్లిమ్స్ని లాంచ్ చేస్తున్నాము. అండ్ శ్రీరాముడి గురించి స్పెసిఫిక్గా ఆయన ఆదర్శం గురించి సార్ చెప్పినట్టు మనము ఒక స్పెసిఫిక్గా ఈ సాంగ్ మనం ఆయన గురించి ఎలా ఉంటుంది, సో ఫాదర్కి ఆయనకి ఎలాంటి సెంటిమెంట్ ఉంటుంది, దశరథ మహారాజుకి శ్రీరాముడికి ఆయన యొక్క ఆదర్శాలు ఎలా ఉంటాయనే దాని మీద సాంగ్ రిలీజ్ చేస్తున్నాము. సో సార్ చెప్పినట్టుగా సాంగ్ లాంచ్ చేయాలి.